ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీజీ మూవీ మేకర్స్. ఈ రోజు అయితే రాబోయే మూవీ పెద్ది మూవీ, మన రామ్ చరణ్ అన్న పెద్ది మూవీ గురించి అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ మూవీ న్యూ అప్డేట్ గురించి అయితే చెప్పబోతున్నా. ఓకే, ఈ పెద్ది మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. మన ముందుగా మన రామ్ చరణ్ అన్న వాళ్ళ ఫ్యాన్స్ ఎవరు ఉన్నారో, చూసే వాళ్ళు ఎవరైనా ఫ్యాన్స్ ఉన్నవారు ఫస్ట్ లైక్ చేయండి అబ్బా ప్లీజ్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ మూవీ గురించి న్యూ అప్డేట్ అయితే వేరే ఉంటాయి. ప్రతి ఒక్కరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, రామ్ చరణ్ అసలు రామ్ చరణ్ మూవీ అంటేనే మనం ఎక్స్పెక్టెడ్ ఎట్లా ఉంటుందంటే, నటించాడు అన్నయ్య, జీవిస్తాడు రామ్ చరణ్. ఓకే, అయితే ఈ మూవీలో అండ్ మనకు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన మూవీ అండ్ రంగస్థల మూవీ తెలిసిన విషయమే. అండ్ మన బుచ్చిబాబు ఎవరో కాదు, సుకుమార్ వాళ్ళ శిష్యుడు కాబట్టి. అండ్ ఇప్పుడు కూడా మనకు ఉప్పెన మూవీ ఫేమ్ బుచ్చిబాబు సన ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇది పెద్ద మూవీ. ఈ పెద్ద మూవీలో వచ్చేసి మెయిన్ గా అసలు బుచ్చిబాబు గారు కొంచెం ప్లానింగ్ డిఫరెంట్ గా ఈ మూవీని అయితే తెరకెక్కించబోతుంది. అండ్ మనకు రామ్ చరణ్ కూడా న్యూ గెటప్, కొత్త గెటప్ లో అయితే మనకు చూపించబోతున్నారు. అండ్ వచ్చేసి ఈ ట్రైలర్ కూడా మనం చూసినాం. పెద్ద మూవీ ట్రైలర్ ఎట్లా ఉంది, వేరే రాకెట్ షాట్ అయితే వేరే లెవెల్ ఉంది కదా, వేరే అంటే వేరే ఉంటది రాకెట్ షాట్. ఓకే ఫ్రెండ్స్, మనకు ఇప్పుడు బుచ్చిబాబు గారు ఈ మూవీని అయితే మనకు 250 కోట్ల రూపాయలు పెట్టి అయితే ఈ మూవీని అయితే నిర్మిస్తున్నారు. 250 కోట్లు. ఓకే, మామూలు బడ్జెట్ కాదు, పెద్ద బడ్జెట్, పెద్ద మూవీ. ఓకే, అందుకే మూవీ కూడా పెద్ద అనే పెట్టారు మూవీ, అయితే జోక్ చేసిన. అయితే మన బుచ్చిబాబు గారు ఈ మూవీని ఏ విధంగా నిర్మించబోతున్నారు అంటే, ఇది 1980 సంవత్సరంలో ఒక గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన మూవీ ఫ్రెండ్స్. ఇది మొత్తానికి వచ్చేసి 1980 సంవత్సరంలో ఈ గ్రామీణ ప్రాంతంలో ఒక తెగలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. అంటే తెగలు అంటే ఐ మీన్ ఆ ప్రజలు ఆ గ్రామీణ సంబంధంలో కొన్ని గేమ్స్ ఉంటాయి. ఒక పవర్ఫుల్ లీడర్ అయితే ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ పవర్ఫుల్ లీడర్ అయితే ఒక గేమ్స్ అయితే కొన్ని యాక్టివేషన్, కొన్ని గేమ్స్ ఉంటాయి. అందులో ఎవరైతే గెలుస్తారో ఆ పవర్ఫుల్ లీడర్ అయితే వాళ్ళు ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ లీడర్ వచ్చేసి ఆ ప్రాంతాన్ని మొత్తం చూసుకోవడం జరుగుతుంది. మెయిన్ గా ఈ మూవీలో ఉండేది మొత్తం ఇదే. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఏఆర్ రెహమాన్ గారు. ఇందులో ముఖ్యంగా ఈ మూవీలో నటించబోతున్నారు పవర్ఫుల్ లీడర్స్, ఒక క్యారెక్టర్స్ గురించి ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. ఈ మూవీలో ఒక్క నిమిషం చూసుకుందాం. రామ్ చరణ్ టైటిల్ పాత్రలో మెయిన్ గా ఈ మూవీలో నటించబోతున్నారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. జాన్వీ కపూర్ హీరోయిన్. ఆయన వచ్చేసి ఒక మన కన్నడ సూపర్ స్టార్ వచ్చేసి శివరాజ్ కుమార్ అండ్ జగతి బాబు అండ్ దివ్యేంద్ర శర్మ. ఓకే, వీళ్ళైతే మెయిన్ లీడ్ లో నటించబోతున్నారు. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఈ మూవీ అయితే మనకు మార్చి 27వ తారీఖున విడుదల కాబోతుంది. అది 2026 సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ 2026లో మార్చి 27న అయితే మనకు మూవీ అయితే మన ముందుకు రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ముందు మ్యాటర్లోకి వెళ్ళిపోతే మనకు ఈ మూవీ అయితే ఇప్పుడు షూటింగ్ అయితే హైదరాబాద్లో జరుగుతుంది. ఈ షూటింగ్ ఒక భారీ సెటప్, ఒక గ్రామీణ ప్రాంతం భారీ సెటప్ వేసి మూవీ అయితే షూటింగ్ అయితే జరగబోతుంది. ఈ షూటింగ్ అయిపోయిన తరుణం ఢిల్లీలో అయితే ఈ మూవీ అయితే షూటింగ్ జరగబోతుంది. ఒక ట్రైన్ యాక్షన్ మూవీ, ఒక పెద్ద ఫైట్ సీన్ అయితే జరగబోతుంది. ఫైట్ సీన్ వచ్చేసి మొత్తం ఆ ట్రైన్లన్నీ ఒక 30 days 20 days ఢిల్లీలోనే ఈ టీం మొత్తం అక్కడనే ఉండి ఆ సీన్స్ మొత్తం ట్రైన్ షూట్ తీసుకున్న తర్వాత మళ్ళీ హైదరాబాద్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళా అప్డేట్ రాలేదు ఎక్కడ అనేది. ఓకే, ప్రెసెంట్ గా మనకు తెలిసిన విషయం అయితే ఇది ఢిల్లీలో అండ్ హైదరాబాద్ లో, ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్ లో జరుగుతుంది. తర్వాత ఢిల్లీలో ఫైట్ సీన్స్, యాక్షన్ సీన్స్ షూట్ చేసుకుని అయితే మళ్ళీ ఇక్కడ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.